హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్‌లో పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. క్విక్‌గా అయిపోతుంది. ఎప్పుడైనా మీ పిల్లలకి లంచ్ బాక్స్‌లో మార్నింగ్స్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను కుక్కర్‌లో ఒక 3 స్పూన్స్ గీ మెల్ట్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ ఇంకా గీ కాంబినేషన్లో చేసుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేసానండి. దాంట్లో ఒక 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. పన్నీర్ మనం ఫ్రై చేసుకుందాం. ఇక నేను పన్నీర్ వాష్ చేసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి, పన్నీర్ అనేది రబ్బరీ అయిపోతుంది. జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేయండి. ఆ సాల్ట్ ఇంకా కారం అనేది పడుతుంది. మీరు పన్నీర్ ఫ్రై చేయకుండా అలా కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. వన్ మోర్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 టీ స్పూన్ షాజీరా వేసుకున్నానండి. ఇక 2 మిర్చీస్ కట్ చేసి వేసుకున్నాను. 1 చాప్డ్ ఆనియన్, 1 స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ తర్వాత వేసుకొని ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇక నేను ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ వేసుకున్నానండి. దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక ప్యాన్కి అద్దుకున్నట్టు అయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు స్టిక్ అవ్వకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఇక నేను వాటర్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే టమాటోస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ బిర్యానీ. టమాటోస్ వేస్తే ఏంటంటే అదొక డిఫరెంట్ టొమాటో రైస్ లాగా అయిపోతుంది, అందుకని నేను స్కిప్ చేశాను. ఇక్కడ కలర్ కోసం కొద్దిగా పసుపు వేసానండి. దాంట్లో 1.5 స్పూన్ షాయి బిర్యానీ మసాలా వేసాను. ఎవరెస్ట్ది ఉంటే తప్పకుండా వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. మీకు లేనప్పుడు మీరు గరం మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్కి ఆ మసాలా పట్టేటట్టు మంచిగా సాటే చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ప్రాపర్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దాంతోనే వాటర్ మనం యాడ్ చేసుకుందాం. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 1:2 రేషియో. మీకు క్వాలిటీ ఆఫ్ రైస్ బట్టి మీరు ఎక్కువ వాటర్ పట్టవచ్చు. సో అది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టోటల్ 4 గ్లాసెస్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మనం రైస్ వేసుకుందాం. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకోండి. కాసేపు మూత పెట్టుకుంటే వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. చూడండి, వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేసుకుందాం. మీరు ఉంటే నిమ్మకాయ రసం వేసుకోండి. ఈ స్టేజ్లో రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇక నేను పన్నీర్ పీసెస్ వేసేస్తున్నానండి.
ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇక నేను 1 స్పూన్ కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఏ కర్రీలో అయినా ఇది వేసుకోండి, టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం రైస్ కుక్ చేసుకుందాం. ఇక్కడ ఆఫ్టర్ 3 విజిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి రైస్ ప్రాపర్గా కుక్ అయింది. మీరు ఈ స్టేజ్లో గీ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఫ్రైడ్ కాజుతోని గార్నిష్ చేసుకుంటున్నాను. ఉంది కదా సో సింపుల్గా ప్రెషర్ కుక్కర్ పనీర్ బిర్యానీ. ఎప్పుడైనా మనకి కర్రీస్ చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి. విత్ రైతా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చాలా బాగుందండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా రెసిపీకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.